వీడియోనా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవదేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలమందు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, తండ్రి సమానులు మత్తయ్య గారికి, వారి కుటుంబమునకు ప్రభువు రక్షకుడే యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా, అభిషేక దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా రక్షకుడైనటువంటి యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చాలా సమయం అయింది కనుక నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24-25 వచనాలు మూలవాక్యంగా నేనే చదువుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేని వారు శ్రద్ధగా ఆలకించండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసెత్తిమే కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచూ ఉన్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని పెట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. నీ దాసులు ప్రభా మత్తయ్య అయ్య గారు తండ్రి, సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఇగో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస కూడికలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ చివరి కూడికలోనికి మేము వచ్చి ఉన్నాం దేవ. మొదటి దినం మొదలుకొని ఇంతవరకు నీవే తోడై ఉన్నావు ప్రభా. ఈ ముగింపు ప్రార్థన కూడా అయ్యా ఇగో ఏర్పాటు చేసుకున్న దాసునికి, కుటుంబమునకును, సంఘమునకు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి దైవజనులు అందరికీ నీ ప్రభా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను జరిగినట్లుగా చదవబడినటువంటి లేఖనమును మా వినికిడిలో విరిచి వడ్డించి నీ దాసుని సురక్షణ మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి అపవాది శక్తులకి నాశనం అపజయం కలుగునట్లుగా, మీ నామందరికి నీ మహిమ కలుగునట్లుగా ఇప్పుడు నీవే ప్రజలందరితో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు అందరూ కూడా ఓపెన్ గా కూర్చున్నట్లయితే నేను త్వరగా ఆమేన్ అంట. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి కనబడుతుంది. బబులోను దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక అన్యరాజు నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి ఆశ్చర్యము కలిగేలాగా దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రస్తుత తరములో క్రీస్తు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ అంత్య దినాలలో మనం నివసిస్తూ ఉన్నాం. మన పోకడ దేవుని రాకడ చాలా తక్కువ సమయం ఉంది. చూద్దామలే, చేద్దామలే తర్వాత అని వాయిదా వేసేటువంటి సమయము ఇప్పుడు లేదు మాట. మన పోకడ, యేసయ్య రాకడ చాలా షార్ట్ టైం ఉంది. అంటే మన ముందున్నటువంటి సమయము చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నది. తెల్లవారడానికి సమయం తక్కువ ఉంది. ఆల్మోస్ట్ చాలా సమయం అయిపోయింది కదా, చీకటిలో మనం ఉన్నాము. మళ్ళా తెల్లవారాలంటే త్వరగా ఇగో సమయం అయిపోతుంది. అయితే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఒక ఇంపార్టెంట్ టాపిక్ని దేవుడు మీ మధ్యకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ప్రప్రథమంగా ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం కదా. ఎంతమంది ఉపవాసం ఉన్నారండి ఈరోజు? 3 డేస్గా ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? దేవునికి స్తోత్రం. మంచిది. సో నేను క్వశ్చన్ చేయాలనుకోవట్లేదు కానీ, ఎందుకంటే నాకు ఇయ్యబడిన సమయం కూడా, అదిగో గడియారం కూడా నా ఫ్రంటే ఉంది. ఒరే జాగ్రత్త అంటుంది మాట ఆ గడియారం. నేను దాన్ని చూసుకుంటూ ఫాలో అవ్వాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలు క్రైస్తవ సమాజము ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉంది? కొంతమంది బోధకులైతే ఇప్పుడు ఉపవాస ప్రార్థన అవసరమే లేదని బోధ చేస్తున్న బోధకులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మనమైతే ఉపవాస ప్రార్థనలు ఎందుకు కండక్ట్ చేసుకుంటున్నాం? ఎందుకు ఉపవాసం మనం ఉండాలి? ఎందుకు ఉపవాస ప్రార్థనలు దైవజనులు ఇంత ఖర్చుతో, భారముతో, ప్రయాసతో ఏర్పాటు చేసుకుంటారంటే ఒకటే, నీవు నేను మనమందరమును దేవునికి దగ్గరగా ఉండడం కొరకు. దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా.
మరి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సంఘాలు ఉపవాసాలు ఉంటున్నాయి కదా, దేవునికి దగ్గరగా ఉన్నారా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దగ్గర అయ్యామో దేవునికి? రెండు వేరు వేరు కుటుంబాలు దగ్గర అవ్వాలంటే ఏం చేస్తారంటే వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు ఏకమవుతాయి. అలాగా మహిమాన్వితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునితో మట్టి శరీరముతో పాపయుక్తమైన దేహముతో ఉన్నటువంటి మానవుడు దగ్గర కావడానికి ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నాం. హల్లెలూయా. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో మనము దేవునికి దగ్గరయ్యే సంగతి పక్కన పెడితే దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కువ ఉన్నది. మరి ఇంత ప్రయాసతో ఇంత ఖర్చుతో ఈ కూడుకులు పెట్టుకుంటున్నామంటే ఇది అర్థం అవ్వడానికి మనం ఒప్పుకుందామండి? ఒప్పుకోకూడదు మనం అస్సలు. క్రీస్తునందు ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదంట. కాబట్టి మనం దగ్గరగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోవేలు పత్రిక, యోవేలు గ్రంథము త్వరగా ఒకసారి నాకు చదివి సహాయం చేస్తే అందరికీ తెలిసిన వాక్య భాగమే. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించచ్చు. చాలండి. తిరిగి మనపూర్వకంగా అంటే ఏంటంటే ఇష్టపూర్వకంగా, బలవంతం లేదు. దూడను తోలినట్టుగా కొంతమందిని టైం అయిపోతుంది ప్రార్థనకి పదాన్ని తోలవలసి వస్తుంది. ఒంటిని చెరువు దాకానే తీసుకెళ్ళగలం. నీళ్ళు అది ఇష్టం మాట తాగడం. అలాగే ఈరోజు దేవుని ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి, వినడానికి ఫోర్స్ చేయవలసి వస్తుంది పరిస్థితి. అలా ఉండొద్దు ఎవరి జీవితాలలో. అవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటుంది. హల్లెలూయా. మనపూర్వక ఇప్పుడైనను అంటే అయిపోయిన కాలం చాలు. చాలా కాలం అయిపోయింది మన జీవితంలో. నా వయసు ప్రకారంగా, నీ వయసు ప్రకారంగా చాలా వయసు అయిపోయింది మనకి. ఇప్పుడైనా మనం ఏం చేయాలంటే మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని వద్దకు రావాలి. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని కొరకు బ్రతకడానికి మనం రావాలి. హల్లెలూయా. ఇంకా ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఒకటే, అందరూ ఏం కోరుకుంటారు ఉపవాస ప్రార్థనలు చెప్పండి? ఖచ్చితంగా ఈ సంవత్సరం అయిన ఉపవాస ప్రార్థనల ద్వారా కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఏంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉందా లేదా? లేదన్న వాళ్ళు ఎవరైనా చేయలేకెత్తండి. లేదన్న వాళ్ళు థ్యాంక్ యూ. అందరికీ ఉన్నది కదా. ఆశీర్వాదాలు పొందడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తానన్నాడు కదా ఆయన, కదా. పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాను అన్నప్పుడు ఈ భూమి మీద మనకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు కదా, డెఫినెట్లీగా ఇస్తాడు. కనుక అవి పొందుకోవడానికి మనం ఏ విధమైన ఆలోచనతో ఉండాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, అవి పొందుకోవడం కొరకు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మనం ఉండాలి. నెగ్లెక్ట్గా మనం ఉన్నామనుకో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రసంగి భక్తుడు కూడా చెప్పాడు. సొలొమోను 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 1వ వచనం. త్వరగా చూచుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలండి. అంటే బలిలో ప్రార్థన కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, ఆరాధన కావచ్చు, కానుకలు కావచ్చు, అవన్నీ కూడా ఎలా ఉండాలంటే బుద్ధిహీనులుగా ఉండొద్దంట. శ్రేష్టమైన దాని ఉండాలంటే ఏంటి, బుద్ధిహీనులు అర్పిస్తున్నట్లుగా ఏదో ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు. హృదయపూర్వకంగా ప్రాణ ఆత్మ శరీరములతో ఏకీభవిస్తూ మనపూర్వకంగా మనం చేయాలండి. ఏది చేసినా, పరిచర్య చేసినా సరే సనుక్కుని విసుకుని చేసుకుంటే ఆశీర్వాదము ఉండదు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ప్రార్థనలు ఏమి నేర్పిస్తున్నాయంటే దేవునికి అతి సమీపంగా మనం ఆ బాండింగ్ ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలన్నమాట. దేవుడు వేరు, నీవు వేరుగా ఉండొద్దు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ద బుక్ ఆఫ్ జీనిసస్, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చాలండి. చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నది అంట. ఆరంభములోనే
ఈ రోజు కూడా దేవునికి విరోధమైనటువంటి ఒక చీకటి మన మీద కమ్మి ఉన్నది. సూర్యుని మబ్బులు కమ్మినట్లుగా మన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా, దీవెనలు పొందకుండా, ఆత్మాభిషేకము పొందకుండా, దేవుని శక్తిని పొందకుండా చీకటి కమ్మి ఉన్నది. దేవుడు ఏం చేశాడంటే ఆ చీకటిని వేరుపరిచాడు. ఈ రోజు కూడా ఈ ప్రార్థన ద్వారా క్రైస్తవ సమాజం ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికల ద్వారా ఆ చీకటి వేరైపోవాలి, మనం వెలుగులోనికి, దేవుని అభిషేకంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎన్ని ఉపవాస ప్రార్థనలో మనం పాలు పంపులు పొందినప్పటికీ దేవునికి దగ్గరగా మనం ఉండకపోతే ఉపయోగం లేదు. చాలా మంది భక్తులు ఏం చెప్పారంటే, పెందల కాడని దేవుని మందిరానికి వెళ్ళాలి, ముందు వరుసలో కూర్చోవాలి, హృదయపూర్వకమైనటువంటి కానుకలు అర్పించాలి. బుద్ధిహీనలు అర్పించినట్లు ఎందుకన్నాడంటే, ఏ విధంగా పడితే ఆ విధంగా అనాలోచ్యమైన మాటలు దేవుడి సన్నిధిలో పలకూడదంట. కొంతమంది పెందలకాడ ముందుగా వస్తారు, సపోజ్ అవసరాన్ని బట్టి వచ్చి ఏం చేస్తారంటే, కొద్దిసేపు బైబిల్ చదువుకుంటే, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే బాగుంటది కదా. కానీ ఇప్పుడు బైబిల్ కంటే ప్రార్థన కంటే ఏం చేయాలి? అర్జెంటుగా జేబుల నుంచి ఫోన్ చేసి టిక్ అని నొక్కోవాలి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఫోన్ లేకపోతే బ్రతుకు వేస్ట్. ఇప్పుడు అది పరిస్థితి. అంటే దేవుని సన్నిధిలోనికి నువ్వు పెందరకాడ వెళ్తున్నప్పుడు కొద్ది నిమిషములు జరుగుతున్నటువంటి కూడిక కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయి. ఆశీర్వాదం లేదా అక్కడ? చెప్పండి. వచ్చి టచ్ ఫోన్తో ఆడుకోవడం ఆశీర్వాదమా? నువ్వు పెందరకాడని వచ్చావు కాబట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు గడిపితే ఆశీర్వాదం చెప్పండి. ఈ రోజు నేను చెప్తున్నాను, మన ఆశీర్వాదాలు మన చేతిలో దేవుడు పెట్టాడు, అవి మనమే కోల్పోతున్నాం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు చెప్పాడు, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనండి. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కూడా అదే చెప్పాడు. హల్లెలూయా. పట్టుకోవాలి. అంటే మిస్ చేసుకున్నాం అనుకో వెళ్ళిపోతాం. ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుంటాం. ఎందుకు? తప్పిపోతారు. నేను విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు, అన్ని జెండగా ఉన్నప్పుడు తిరుపతిలో తప్పిపోయాను మా అమ్మా నాన్నల దగ్గర నుండి. నా 5 years ఏజ్లో నేను తప్పిపోయాను. అది దొరుకుండకపోతే ఈరోజు నా బాధ ఎవరికి ఉండేది కాదు. 5 సంవత్సరాల వయసులో తప్పిపోయాను, మరలా దొరికాను నేను. హల్లెలూయా. ఈరోజు క్రీస్తులో తప్పిపోకూడదు. మనం దేవుని వాక్యము చేత, యేసయ్య కార్చిన రక్తము చేత మనము పట్టబడాలి ఈరోజు దేవునికి. హల్లెలూయా. అవసరం పెట్టి ప్రసంగం నాకు ఇచ్చిన సమయాన్ని పక్క, నేను ఏ సమయానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇచ్చిన సమయాన్ని పక్క ఫాలో అవుతాను. సమయానికి ముందే వెళ్తాను, నాకు ఇచ్చిన సమయానికే నేను ముగిస్తాను. అది నాకు ఇష్టం అన్నమాట. అవసరం పెట్టి ఒక మాట ఏం చెప్తానంటే, మీ కంటి ఎదుట కనబడుతున్నటువంటి నేను పూర్తిగా అన్య కుటుంబంలోనే పుట్టి బహు విగ్రహారాధన చేస్తూ, విగ్రహారాధన అంటే ఏదో వారానికి చేయడం కాదు, 5వ ధర్మమును నరనరాన్న నింపుకుండి అనేక మార్లు రోజుకు 1000కి పైగా నాకు ఇష్టమైనటువంటి ఆ నామం పేరుట జపిస్తున్నటువంటి వ్యక్తిని. అయితే అవసరాన్ని బట్టి మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. ఒకసారి అందరూ చూడండి, ఇలాగా కనిపిస్తుందా? ధ్యానాల్లో సేవ చేస్తున్న దైవ సేవకులు, అలాగే సంవత్సరం సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు జోసెఫ్ గారికి చాలా సీరియస్ గా ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. శరీరంలో కనీసం 1 బ్లడ్ కూడా లేదు, 0.5 బ్లడ్ ఉందని చెప్తున్నారు. దయచేసి మీరందరూ వారంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు తినడానికి కానీ తాగడానికి కానీ శరీరం సహకరించడం లేదు. దయచేసి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం మనం చేస్తున్నాం. ఈ వ్యక్తిని నేనే. హల్లెలూయా. బై బర్త్ పుట్టినది మొదలుకొని ఊహ తెలిసినటువంటి ప్రాయం వరకు కూడా 30 ఏండ్లు కంటిన్యూగా రక్తము లేనటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది నేనే. రక్తం లేదు బాడీలో, ఆ సిస్టమ్ లేదు, తయారు కావడానికి అవకాశం లేదు.
పెద్ద ప్రేగు నిండా కొన్ని వందల రక్తపు గడ్డలు ఉన్నాయి. ఒక స్త్రీ డెలివరీ అవుతున్నప్పుడు ఎంత చచ్చిపోయి బ్రతుకుతున్నట్లుగా ఉంటుందో, ఒకరోజు మోషన్ అవ్వడానికి నాకు అలాంటి పరిస్థితి, ప్రేగు బయటకు వచ్చేస్తుంది, కొన్ని వందల రక్తపు గడ్డలు, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. మొత్తం 30 years ఇలాగ రోజుకి 7-8 సార్లు విరేసినట్టు, గంటన్నర సేపు అవ్వాలి ఒకసారి మోషన్ వెళ్ళాలంటే. రోజులో అంటే ఒక వ్యక్తి కూలి పని చేయడానికి 8 hours లాగా మోషన్కి 8 hours తీసుకుంటే ఎట్లా ఉంటుందండి చెప్పండి? భయంకరమైన పెయిన్. చైల్డ్ ఏజ్లోనే ఓల్డ్ ఏజ్ లాగా జీవితం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఒక ప్రేగుతో బ్రతుకుతున్న వ్యక్తిని అంట. చిన్నప్పుడే తీసేశారు, పెద్ద ప్రేగు లేదు నాకు, ఒకటే ప్రేగు, చిన్న ప్రేగుతో బ్రతుకుతున్నాను. చాలా నిష్ఠ కలిగి 2 చేతులతో అందరినీ మొక్కి పామును సహా పూజ చేసినటువంటి వ్యక్తులు నేను. 2001లో ఆపరేషన్ అయి ప్రేగు తీసేశారు హైదరాబాద్లో. బాగానే ఉందనుకున్న సమయంలో చిన్న ప్రేగు కూడా పాడైపోయింది. మళ్ళీ ఆ లోపల పాలిప్స్ అన్ని పెరిగి ఆ రోజుల్లోనే క్యాన్సర్ వస్తుందని చెప్పారు డాక్టర్స్. ఎక్కించుకోవడం, రక్తం పోవడం, రోజుకి హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించడానికి 8 hours తీసుకునేది. ఒకవేళ ఇక్కడ ఏదన్నా మెడికల్ వేళ తెలిసిన వాళ్ళు ఉంటే 3.5 hours మనకి బ్లడ్ ఎక్కుతుంది అన్నమాట శరీరంకి. కానీ నాకు 8 hours పట్టేది. ఈ సూది దీనికి కాలికి మార్చేసి నరకం కనిపించేది రక్తం ఎక్కడానికి. తీరా ఎక్కించిన రక్తం మళ్ళీ తొందరగానే పోతుంది మోషన్లో, డైజెషన్ లేదు. నిత్యము శాపగ్రస్తమైనటువంటి దేహముతో ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో, అసలు ఏంటి, పుట్టకపోతేనే బాగుండేది, దేవుడు ఉన్నాడా నిజంగా, ఉంటే నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు, నన్ను బ్రతికించుకోవడానికి అమ్మ జీవితం అంతా కూడా ఎండకి ఎండి వానకి తెలుస్తున్నటువంటి జీవితం. కానీ ఈరోజు సిలువేయబడినటువంటి క్రీస్తును ఈ లోకానికి ప్రకటించేటువంటి గొప్ప వండర్ఫుల్ ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనుషుల వలన కలిగినది కాదు, కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడే ఈ అద్భుతాన్ని చేశాడు. 2 పాయింట్ల రక్తంతోనే ఎక్కించుకుంటే పెరుగుతుంది, లేకపోతే తరిగిపోతాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 20 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ స్వార్థ ప్రకటిస్తూనే వచ్చాను 2 పాయింట్ల రక్తంతో. ఇది 2020లో లాస్ట్, ఎన్నోసార్లు చచ్చిపోయే వరకు వెళ్ళిపోయాను. లాస్ట్ టైం 2020 బిఫోర్ కరోనాకు ముందు ఆ వీడియో ఒకటి చూశారు, నా కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు తీసి ఫేస్బుక్లో పెట్టారు. దేవుడి రోజు ఇలాగ నన్ను స్వస్థపరిచి ప్రస్తుతం 5 సంఘాలు 5 స్థలాలలో ఆదివారపు ఆరాధనే 260 కిలోమీటర్ల జర్నీ టోటల్, మొత్తం 5 సంఘాలు నడిపించడానికి ప్రస్తుతం. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మనము ఈ భూమి మీద దేవుని రాకడ ఎదుర్కోవడానికి ప్రస్తుత తరంలో సిద్ధముగా మనం ఉండాలి. అయితే ఏంటి, ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ కనబడుతున్నారు కదా భూమి మీద, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్లు కానీ, పోలీసు కానీ, మాస్టర్ టీచర్స్ కానీ కదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఒక మాట? ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్లో తయారయ్యారు వీళ్ళందరూ, అవునా? డైరెక్ట్గా మాస్టర్ కాలేదు కదా, డైరెక్ట్గా పోలీస్ కాలేదు కదా, వీళ్ళందరూ కూడా స్కూల్లో తయారవ్వరు. వాళ్ళ ఇంట్లో కూడా చిన్నప్పుడు స్కూల్లో వేస్తుంటే నేను వెళ్ళనని ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో, అవునా కదా? ఏ ఎంప్లాయీ అయినా, ఏ రోజు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా స్కూల్లో తయారవ్వరు వాళ్ళందరూ. ఈ రోజు సంఘానికి మనం ఎందుకు రావాలో తెలుసా? ప్రార్థన కూడికలో మనం ఎందుకు పాల్గొనాలో తెలుసా? ఈ భూమి మీద భక్తులను తయారు చేసే కర్మాగారమే దేవుని సంఘము. హల్లెలూయా. స్కూల్లో వాళ్ళు తయారయ్యే తర్వాత గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళు మనకు అందరికి ఎంప్లాయీస్ గా కనబడుతున్నట్లుగానే ఈరోజు మనము భక్తులుగా కనబడాలి అంటే దేవుని మందిరం మనకు అవసరం. ఈ మందిరానికి రావడానికి కూడా ఇష్టం లేకపోతే ఎట్లా అండి? నా ప్రసంగాలు ఎప్పుడు కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక కూడికి పరిమితం కాదు. నాట్ ఓన్లీ సింగిల్ ప్లేస్. హల్లెలూయా. ఒకవేళ తెలుగు భాష వచ్చినటువంటి క్రైస్తవుడు ప్రపంచంలో ఏమో అన్నా సరే ఆ వ్యక్తికి నా ప్రసంగాలు పనిచేస్తాయి. ఈశ్వర్ జోసెఫ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడి, అగాపే సత్యసాక్షి టీవీ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. అంటే దేనికోసం, గొప్ప కోసం చెప్పట్లేదు. నా జీవిత గమ్యం ఒకటే, మీరు అర్థం చేసుకున్న 30 ఏళ్ళు రక్తం లేకుండా పెరిగినటువంటి నా దాహము, దేహ ఆశ, భారము ఏంటంటే నన్ను దర్శించినటువంటి దేవుడు, నాతో మాట్లాడినటువంటి దేవుడు, నన్ను నరకానికి పోనేయకుండా ఈ భూమి మీద కొద్ది దినములు ఉన్నటువంటి నా జీవితాన్ని ఆశీర్వదించి జ్ఞాపం చేసుకొని నన్ను బ్రతికించినటువంటి దేవుడిని బ్రతకడం కొరకు మాత్రమే నేను ఈరోజు జీవిస్తున్నాను. హల్లెలూయా.
సంపాదన కొరకు, పేరు కొరకు, దేని కొరకు కాదు. భక్తుల కర్మాగారం దేవుని సంఘం అండి. మరి మనం తయారవుతున్నామా? పరలోక రాజ్యంలోనికి మనం అలాగే వెళ్ళిపోవడం కాదు, సంఘంలోకి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, మనం ఏ విధంగానైనా వెళ్ళొచ్చు. కానీ పరలోకానికి ఎలా పడతారో వెళ్ళడానికి అవద్దు. నేను ఇంచుమించు 80కి పైగా కొన్ని పాటలు రాశాను, అందులో ఒక చరణం అవసరం పెట్టి. సంగమా ఓ సంగమా, సంగమా ఓ సంగమా, యేసు రక్తములో కడగబడిన సంగమా, క్రీస్తు ప్రతిబింబముగా తిరగబడిన సంగమా, యేసు రక్తములో కడగబడిన సంగమా, క్రీస్తు ప్రతిబింబముగా తిరగబడిన సంగమా, సంగమా ఓ సంగమా, సంగమా ఓ సంగమా, విశ్వాసము లేకుండా విశ్వాసిగా బ్రతికేదవా, వారు మనసు లేకుండా మహిమలో చేరేదవా, విశ్వాసము లేకుండా విశ్వాసిగా బ్రతికేదవా, వారు మనసు లేకుండా మహిమలో చేరేదవా, సంగమా ఓ సంగమా, సంగమా ఓ సంగమా. హల్లెలూయా. చాలా పెద్ద చరణాలు పాటింది, కరోనా టైంలో రాసిన పాటింది. సంఘం అంటే ఎవరంట? యేసు రక్తములో కడగబడినటువంటి సంఘము మనము. క్రీస్తు ప్రతిబింబముగా మనం ఉండాలి. ఒక కొలను చెరువు దగ్గరికి మనం వెళ్తే మనం కనబడుతుంది కదా, ఆ ప్రతిబింబం, ఆ నీళ్ళలో మన రూపు కనబడుతుంది కదా, అద్దం ముందు మన ఫేస్ కనబడుతున్నట్లే ప్రతిబింబం అంటాం. మనం ఇక్కడ ఉన్నాము, మిర్రర్ ఉందంటే అందులో మన ప్రతిబింబం కనబడుతుంది. అలాగే ఈ భూమి మీద క్రీస్తు ప్రతిబింబముగా మనం బ్రతకాలి. హల్లెలూయా. చదవబడినటువంటి మూలవాక్యం మూలకపోలేదు. ఏదైతే నేను టేకప్ చేశానో అది ల్యాండ్ చేస్తాను ఖచ్చితంగా. ముగింపులో అంశంలో అడుగు పెడతాను, శ్రద్ధగా విందాం. నెబుకద్నెజరు అనేటువంటి రాజు కోసం మాట్లాడుతూ ఏం చెప్పానంటే, దేవుడు ఒక ఆశ్చర్యమైన సంగతి చేశాడు. ఏంటి ఆశ్చర్యం అంటే, ఆ బబులోను సామ్రాజ్యంలో నిష్ఠ కలిగినటువంటి యోధులుగా షడ్రక మేషక అబేద్నెగోలు అనేటువంటి ప్రార్థనా పరులు, విశ్వాస వీరులు క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము అగ్నిగుండంలోనికి విసిరివేయబడ్డారు. హల్లెలూయా. అయితే విసిరివేయబడినటువంటి తర్వాత చూస్తుంటుండగా రాజుకి ఎవరు కనబడతారంట? 4వ మనిషి కనబడుతూ ఉన్నాడు. ఆ 4వ వాడు ఎలా ఉన్నాడని చెప్తుందంటే, దేవతలను పోలినటువంటి వాడు. హల్లెలూయా. ఈ రోజు అదే సందేశం చెప్తున్నాను సార్వత్రిక క్రీస్తు సంఘం అంతటికీ కూడా. ఈరోజు నీవు నేను నచ్చినట్లుగా భక్తి చేయడానికి వీళ్ళే, మనకు నచ్చినట్లుగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీళ్ళే. మనం చేస్తున్నటువంటి ఈ భక్తిలో మనం ఆరాధిస్తున్న క్రీస్తు లోకానికి కనబడాలి. హల్లెలూయా. ఈ మెసేజ్కి ఒక పేరు, నా ప్రతి మెసేజ్ కూడా పేరు ఉంటుంది. హూ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్? ఎవరు నిజ క్రైస్తవులు అనేటువంటి టాపిక్ మీతో మాట్లాడుతున్నా. ఎవరు నిజ క్రైస్తవులు ఈరోజు? హల్లెలూయా. పాటలు పాడుతున్నవారా, ప్రార్థన చేస్తున్నవారా, వాక్యాలు బోధిస్తున్నవారా, ఆరాధన జరిగిస్తున్నవారా, కానుకలు ఇస్తున్నవారా, పరిచయం చేస్తున్నారా? ఇలాగే ఒక ఇష్యూ భక్త సింగ్ గారి దగ్గరికి, దైవజనులు భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళింది. సమకాలీన తరంలో ఉన్నటువంటి భక్తుడే కదా భక్త సింగ్ గారు. దైవజనులకు తెలిసి ఉంటుంది కదా, నాకే తెలిసినప్పుడు దైవజనులకు ఎంత తెలియదు, వాళ్ళ కొడుకు వయసే నా వయసుతో ఉంటుంది. హల్లెలూయా. సో ఆయన దగ్గరికి దైవజనుగా సంఘంలో ఎవరు గొప్ప అనే ఒక ఇష్యూ వెళ్ళింది. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, పాటలు పాడేవారు గొప్ప, ప్రార్థించేవారు గొప్ప, కానుకలు ఇచ్చేవారు గొప్ప, పరిచయం చేసేవాళ్ళు గొప్ప, వాక్యాలు చెప్పేవాళ్ళు గొప్ప, ఎవరు గొప్ప చెప్పండి. కష్టపడేదినేమో ఘనతలేమో వాళ్ళకని రకరకాల ఇష్యూలే. అంటే కొంతమంది భోజనాలు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు, పేర్లు తీసేది పారిపోతారు.
హల్లెలూయా. ఆశీర్వాదం అన్నిట్లోనూ ఉంది, అన్నిటిలోనూ ఆశీర్వాదే. తీసుకోవడం నీ ఇష్టం, అటు నీ చేతిలోనే ఉంది. ప్రతి దాంట్లోనూ ఆశీర్వాదం ఉంది. కన్నీళ్ళ యొక్క ఆశీర్వాదం అని యూట్యూబ్లో ఒక ప్రసంగం చేశాను నేను. కన్నీళ్ళలో ఆశీర్వాదం, మోకాళ్ళలో ఆశీర్వాదం. హల్లెలూయా. ఏంటి ఆయన చెప్పేది ఏంటంటే, అంటే భక్తులేనండి, క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్ట్రీ అని చెప్పాడు భక్త్ సింగర్. నువ్వు పాటలు పాడినందుకు గొప్ప కాదు, వాక్యం చెప్పినందుకు గొప్ప కాదు, కానిపించినందుకు గొప్ప కాదు, పరిచయం చేసినందుకు గొప్ప కాదు. నీ ప్రవర్తన అంటే ఏంటి అంటే, ఇందాక అదే చదివించాను ప్రసంగి 5:1. నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అని అంటే, నీలో క్రీస్తు అవతల వాళ్ళు కనబడ్డం వరకు. హల్లెలూయా. సరిగ్గా చూసుకోమంటే అందంగా తయారయ్యామా ఏంటి, చూసే వాళ్ళకి అట్రాక్షన్, ఇది కాదు సరిగ్గా తయారవడం అంటే. అది ఫిజికల్ గా మన ఇష్టం. అది అలాగని చింపుడు జుట్టు వేసుకుని చెవిపోయిన బట్టలు వేసుకుని వస్తారేటండి. మనం దేవుణ్ణి అండ్ ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను ఒక డిగ్నిటీగా అవసరమైనప్పుడు అన్ని విధాలుగానే ఏంటి పౌలు అన్నాడు, దీన స్థితిలో నేను ఉండ ఎరుగుదను, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదను. అంటే భక్తులందరూ కూడా వారు అన్ని స్థితుల్లోనూ కూడా, బీదలాజరు కూడా తన స్థితిలో, తన దైన్య స్థితిలో, రోగమైన స్థితిలో, బలహీన స్థితిలో, ఆ స్థితిలో కూడా దేవుని కనపరిచాడు. అలాగా మనకి ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో ఆ స్థితిలో నుండి మనం దేవుణ్ణి చూపించాలంట. ఎవరు నిజ క్రైస్తవులు అంటే, ఈ రోజు మనము నిజమైన క్రైస్తులుగా మనం ఉండాలి. కింద నేను ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నారు కొంతమంది. అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మేము ఎప్పుడు 3 గంటలకు వచ్చాము ఇక్కడికి. నామకార్థ క్రైస్తులుగా బ్రతకొద్దని ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘాలలో నామకార్థంగా బ్రతికేస్తున్నారు. కారణం ఏంటి చెప్పిన, ఫిజికల్ లైఫ్ లో, ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఒక్కొక్కరు చాలా కష్టాలు పడ్డారు. కుటుంబాన్ని నడిపించుకోవడం కొరకు, తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళు చేయడం కొరకు, ఇల్లు కట్టడం కొరకు, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడం కొరకు చాలా కష్టపడ్డారు. నేను చెప్తున్నాను, ఫిజికల్ గా మనం కష్టపడుతున్నాం కదా, మరి దేవుడు మన ఆత్మను అగ్నిగుండంను తప్పించినందుకు, పరలోక రాజ్యం మనకి ఇస్తున్నందుకు ఎంత కష్టపడాలో చెప్పండి. ఏది ఫిజికల్ లైఫ్ లో కష్టపడుతున్నారు. ఈరోజు ఎవరు బయటికి కష్టపడడానికి వెళ్ళట్లేదండి. ఎవరి ఆలోచన ప్రకారం ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు మనుషులందరూ కూడా కదా, కష్టపడుతున్నారు. చాలా సమయం ఓవర్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని రాజ్యము కొరకు ఈ భూమి మీద నువ్వు సాతాను యొక్క బంధకాల నుంచి రిలీవ్ అవ్వడం కొరకు మరి ఎంత కష్టపడుతున్నావు? అక్కడ కష్టపడడానికి ఇష్టపడుతున్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలంటే, నాకు బీపీ కదా, నాకు షుగర్ కదా, డాక్టర్ గారు టైంకి తినేసి టైంకి భోజనం డాక్టర్ గారు. అదే చెప్పాను, 30 ఏళ్ళుగా రక్తము లాస్ అవుతున్న, బ్లడ్ లాస్ అవుతున్న పేషెంట్ మెడికల్ వే ప్రకారంగా ఉపవాసాలు ఉండకూడదు. 2015లో నేను చెన్నైకి వెళ్ళాను 3 రోజులు వాకింగ్ చెప్పడానికి. 2015లో అక్కడ నేను చెప్పాను, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ గారు చెప్పి, పిల్లకాయలందరినీ 6 కొట్టడానికి మమ్మీ బూస్ట్ కొని అని అంటారు ఇంట్లో. ఆ కంపెనీ వాడికి డబ్బులు వస్తాయి. నేను చెప్పాను, అందులో లేదు సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఫాస్టింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనే అసలైనటువంటి శక్తి, అసలైన అభిషేకం ఉపవాస ప్రార్థనే. చెప్పి అర్థం చేసుకోండి మీరు. ఒక పాయింట్ 2 పాయింట్లతో ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణాలు చేస్తున్నప్పుడు, కింద నుంచి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు హార్ట్ బీట్ చాలా హెవీగా కొట్టేసుకుంటుంది అన్నమాట, ఓవర్గా కొట్టుకుంటుంది. కొట్టుకుని ఏమవుతుంది, స్ట్రోక్ వచ్చి ఆగిపోతుంది, గుండె ప్రాణం పోతుంది. జర్నీ చేయకూడదు, మాట్లాడకూడదు, టెన్షన్ పడకూడదు. రక్తమే లేకపోతే ఎట్లా? విచిత్రమైన చెప్పిన, శరీరం అంతా నీరుతో ఉంది మన శరీరం. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం ఈ భూమి, ఆకాశం, సముద్రం అన్ని దేవుడు చేశాడు. ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అంతా కూడా. ఇప్పుడు అందులోకి వెళ్తే తెల్లవారి వరకు ఈ మెసేజ్ కంటిన్యూ చేస్తాను నేను. అంత ఓపుకుంటుంది. ఇందాక పాస్టర్ వచ్చిన మ్యాథ్ అంటే కొంచెం ఓపుకొస్తుంది బాగా అన్నారు. సోదరు అన్నారు, మేత లేకపోయినా మాటలు వస్తాయని చెప్పారు. ఈ కోడికి మేత వేయకపోయినా పర్లే, అలాగే వస్తాయి. ఎందుకంటే ఫాస్టింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నేను 30 ఏళ్ళలో కడుపు నిండా భోజనం చేసిన దినాలు చాలా తక్కువ దినాలు ఉన్నాను నా లైఫ్ లో. కన్నీళ్లతో బ్రతికాను, వాటర్ తాగి బ్రతికాను నేను. హల్లెలూయా. ఉపవాసాలు ఉండకూడదు, బ్లడ్ లాస్ అయ్యే వ్యక్తి. 20 ఏళ్ళుగా ఉపవాసాలు మానకుండానే వచ్చాను. దేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేసిన తర్వాత 100 రోజులు ఉపవాసం ఉండేని ప్రొప్పించాడు. హల్లెలూయా. ఆ 100 రోజుల ఉపవాసంలో ఒకే సంఘాన్ని నడిపిస్తున్నాను. 100 రోజుల ఉపవాసం తర్వాత ఇప్పుడు ఇంకో 4 సంఘాలు పెరిగాయి నాకు. నిజమే అండి. 100 రోజుల ఉపవాసం ముందు వరకు కూడా నేను ఏ కూడుకులు కూడా పెట్టలే. నా సంఘంలో కూడా నార్మల్ ప్రేజ్ జరుగుతూ ఉండేది. ఏమన్నా పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుండేది, పెట్టలేకపోయేవాడిని. పబ్లిక్ మీటింగ్స్ ఏమి కూడా పెట్టలేకపోయేవాడిని.
ఎప్పుడైతే 100 రోజులు ఉపవాసాలు స్టార్ట్ చేశానో నేనున్న స్థలాన్ని దేవుడు ఎక్స్చేంజ్ చేశాడు. ఇందాక ఎవరు నేను వచ్చేసరికి సాంగ్ పాడుతూ ఒక బ్రదర్ గారు కొన్ని మాటలు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ. హల్లెలూయా. 100 రోజులు ఉపవాసాలు ఇంకో 4 సంఘాలను యాడ్ చేశారు. అప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రయాణంలో 100 కిలోమీటర్లు అంటే ఇప్పుడు అనేక కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను నేను. ఏమైపో ఉంటే మానవ దేహంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఒంట్లో నీరసాలు ఉంటే తప్పకుండా ఉండవా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని దేహాన్ని కోసమే కదా మనం ఆలోచించుకోకూడదు. అగ్నిగుండమును తప్పించుకొని పరలోక రాజ్యములకు వారసులు అవ్వడం కొరకు మనం చాలా కష్టపడాలి. రాని బీపీ రాని షుగర్ రాని ఇంకొకటి రాని ఆరోగ్యం లేనందువలన బేదరాజు నరకానికి వెళ్ళలే, రవ్వంతైన ఆరోగ్యం లేకుండానే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజు ఆరోగ్యంగా ఉండాలి, ఎండ తిరిగితే నల్లగా అయిపోతామేమని ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని శరీరాన్ని కాపాడుకుంటే మరి భగభగపడేటట్టు అగ్నిగుండం నుంచి ఎవరు తప్పిస్తారు నిన్ను? అందుకే ఉపవాస ప్రార్థనల్లో క్రైస్తవులు పాలు పంపులు పొందాలి. నొప్పులు ఉంటే కాదను నేను, శరీరాన్ని బలహీన కలిగిన వ్యక్తిని, నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా సరే స్త్రీకి దేవుడు ఎంత కృప ఇచ్చాడు, ఎంత ఓపిక ఇచ్చాడంటే మొదటిసారి బిడ్డను కంటున్నప్పుడు ఆ స్త్రీ అనుకుంటుంది చచ్చిన 2వ పిల్ల దగ్గరికి వెళ్ళకూడదు అసలు. హల్లెలూయా కదా. స్త్రీలు అందరికీ అనుభవం కదా. ఒక బిడ్డను కన్న తర్వాత ఇంకెట్టి పరిస్థితుల్లో నువ్వు 2వ బిడ్డను అస్సలు నేను కనడానికి వీళ్ళ అవసరమైతే పెంచుకుంటానంటారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మరి చేంజ్ చేసుకుంటావు ఆపరేషన్ అంటే ఒకటే వద్దు. మరి అప్పుడు ఎలా అంటే నొప్పులు అలా అనిపించే అమ్మలు నిజంగా దండం పెట్టాలి. 10 మంది మా నాన్నగారు కూడా, మా నాన్నమ్మకి 10 మంది పిల్లలు, మేమైతే మా తల్లిదండ్రులకు 4 పిల్లలు మా అమ్మ నాన్నగారు, మా నాన్నగారు, 2 తాతలకి కలిపితే 50 మంది మనవల్లో నేను ఒక్కడిని పాస్టర్గా అయ్యింది. హల్లెలూయా. రోగంతో ఉన్నవాడిని నేను అయినా దేవుడు నన్ను సేవకుని చేశాడు. 50 మంది మనవాళ్ళు, పెద్ద కుటుంబం, బిగ్ ఫ్యామిలీ. కానీ ఈరోజు క్రీస్తు నిమిత్తము ఒంటరి వాణిగా మిగిలిపోయాను. హల్లెలూయా. ఎందుకు? యేసయ్య నమ్ముకుంటే ఎందుకు ఈ మంట అంటే ఈ రోజు నుంచి నువ్వు రక్షణ పొందావు కాబట్టి నీకు నాకు నేలపాలు లేవు, నేను చచ్చిపోతే నువ్వు మునగొద్దు. ఈ పరిస్థితులు కదా మన సైడు. అంటే మునగకూడదు అని, తల కూడా పెట్టకూడదని కొంతమంది చేస్తారు, రక్షణ మానేస్తున్నారు అన్నమాట. ఎవరు చెప్పారు ఇట్లా? అదే అన్నాను, ఎవరు నిజ క్రైస్తవులు అన్యాచారాలకి అలవాటు పడిపోయి దేవుని వాక్యమును విడిచిపెట్టి దేవునికి దూరమయ్యే వారు నిజ క్రైస్తవులు ఎలా ఉంటారు? వారు ఎందుకు అగ్నిగుండంలోనికి వేయబడ్డారంటే ఒక ప్రతిమను నిలబెట్టాడు నెబుకద్నెజర్ అనే రాజు. ఆ ప్రతిమకు మొక్కని వాడు ఎవడైనా సరే వాడు అగ్నిగుండంలోనికి వేసేవాళ్ళనే శాసనం ఉంటే లెక్క చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు అవలేలాగాని. ఉన్నప్పుడు గుండము కంటే 7 అగ్నిగుండమును ఎక్కువ చేశాడు. అక్కడికి వేస్తే 4వ మనిషిగా దేవుడు వారి మధ్య సంచరించాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 91వ కీర్తనలో నువ్వు వచ్చినట్లయితే 91వ కీర్తన 15వ వచనం త్వరగా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. చాలండి. శ్రమలో నేను అతనికి తోడైదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని నిమిత్తమే శ్రమల పాలయ్యారండి భక్తులు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడు అంటే పాట పాడుకుంటే తోడైపోతాడా దేవుడు? ఏమన్నా ఒక పాట పాడినంత మాత్రం దేవుడు తోడైపోతాడా? రియల్ లైఫ్ లో కూడా దేవుడు తోడుగా ఉండాలి. అంటే దేవుని కొరకు మనం శ్రమలు అనిపించాలి. నేను రీసెంట్ గా ఒక ప్రసంగం చేసి వచ్చాను, శ్రమ ద్వారా పొందే గొప్ప విజయం అని. హల్లెలూయా. సండే రోజే శ్రమ ద్వారా పొందే గొప్ప విజయం, మామూలు విజయం కూడా కాదు. వీళ్ళు క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డారు, అగ్నిగుండానికి వెళ్ళారు. నిజంగానే దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏం జరిగి తెలుసా? అపోస్తుల కార్యం గ్రంథంలోనికి రండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన 4:13 సారీ అపోస్తుల కార్యం 4:13. వారు పేతురు, యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి. చాలండి, ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళందరూ జాలర్లు, నేను కూడా ఆయన ఫిషర్ మ్యాన్, నేను ఎక్కడి నుంచి ఊడిపడలేదు. హల్లెలూయా.
జాలర్లంట, కానీ వీళ్ళందరూ విజయలేనటువంటి పామరులంట. అయినా సరే వీళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యం ఎందుకు కలిగిందంటే వారి జ్ఞానము, వారి మాట, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకైలు, శాస్త్రులు, పరిచయులు, యూదులలో అనేక విద్య కలిగినటువంటి వారు ఎంతో మంది ఉంటుండగా ఈ విద్య లేని పాములైన జాలరులు మాటలు వింటుంటే వాళ్ళందరికీ మాటలు రావడం లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారట. హల్లెలూయా. అగ్నిగుండంలో క్రీస్తు తన భర్తతో ఉన్నాడు. క్రీస్తు ఈ రోజు నీతో నాతో ఉండాలంటే మన జీవితంలో మనం క్రీస్తుతో ఉండాలి. మరి అది లేకుండా ఎట్లా దేవుడు మనతో ఉంటాడు చెప్పండి? ఎట్లా ఉంటాడు? ఈ రోజు సింపుల్ గా ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవ సంఘాలలో ఎవరు నిజ క్రైస్తవులు అంటే ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ క్రైస్తవులే. నిజం చెప్పండి, అవునా? చెప్పండి. అసలు మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘం ఉన్నటువంటి క్రైస్తవానికి ఈ 21వ సెంచరీలో ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవానికి కూడా నక్కకి నాకలో కనుకున్నంత డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అందరూ ఈజీ క్రైస్తవులు అయిపోతున్నారు. నేను పుట్టుకతోనే క్రైస్తవుని కాబట్టి నాకు బాప్టిజం అవసరం లేదని కొందరు మాట్లాడుతున్నారు. మారు మనసు అవసరం లేదని కొందరు అంటున్నారు. అభిషేకం అవసరం లేదనుకుంటున్నారు. పుట్టుకతోనే క్రైస్తవులని. ఈజీ కాదు క్రైస్తవులు అవ్వడము. ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యం గ్రంథం 11:26. త్వరగా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా. మొదటి శతాబ్దంలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారట. ఎవరు క్రైస్తవులు అంటే ఎవరైతే శిష్యులుగా జీవించారో వారు క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు కానీ శిష్యులు కాలే. మరి శిష్యులు కాలేనటువంటి వారు భక్తులలాగా ఎలా మారుతారండి చెప్పండి? ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో ప్రార్థనా కూటాలకు అటెండ్ అవుతున్నాం. కానీ ఒకటి చెప్తున్నాను, ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి రాత్రి. హల్లెలూయా. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద టునైట్. హల్లెలూయా. ఇది నిజంగా చెప్తాను, ఇది వండర్ఫుల్ రాత్రి, ఇది అద్భుతమైనటువంటి రాత్రి. దేవుడు నీతో ఉండడానికి, నువ్వు దేవునితో ఉండడానికి ఈ వేదిక, ఈ ప్రార్థన మనకి ఎంతో ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుడే ఇచ్చని కృప మనకి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రార్థన. ఏమని అంటే తెలుసా? ఒక క్రైస్తవుడు అయినా సరే నేను ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకోవాలనేది నా ఆశ. ఒక అన్యుడు నా మెసేజ్లు వింటున్నప్పుడు, లేక నా సాక్ష్యాలు వింటున్నప్పుడు ఈ రోజు ఆ బ్రదరు కలిగినటువంటి దేవుణ్ణి నేను నా సొంత రక్షణగా అంగీకరించాలని ఈ ఆశతోనే నేను అన్ని స్థలాలకు ప్రయాణించి వెళ్తాను. ఒక అన్యుడు రక్షణలోనికి ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా మారాలనేది నా ప్రార్థన. ఇప్పుడు కూడా కింద అదే ప్రార్థన చేశారు. హల్లెలూయా. చెప్తున్నాను, ఎంతో మంది క్రైస్తవులుగా జరిగిపోతున్నారు కదా. దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివైనా క్రైస్తవురాలంటే ఏం చెప్తావు? ఏమో తండ్రి నాకేం తెలుసు అంటావా? చెప్పండి, అలా అంటారా? అలా అనడానికి వీల్లేదు. మొట్టమొదటిగా అంత్యొక ప్రాంతంలో శిష్యులు క్రైస్తవులుగా మారారు. కానీ ఈరోజు ఈజీగానే క్రైస్తవులు అయిపోతున్నారు. బాప్తిజం పొందే క్రైస్తవులు, పాటలు వస్తే క్రైస్తవులు, వాక్యం తెలిస్తే ఈజీగానే క్రైస్తవులు. కానీ క్రీస్తు లేని క్రైస్తవులు. హల్లెలూయా. క్రీస్తు కనబడట్లే. నీతో ఇన్ని ఏళ్ళు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, పక్క ఉన్న వారు చుట్టూ చూస్తున్నటువంటి నీ సమాజము, బంధువర్గము నీలో క్రీస్తుని చూడగలుగుతున్నారా? అలా చూడలేనాడు మన భక్తి వ్యర్థమండి. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, దైవ భయము కలిగి గుడికేగవు. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాలు రక్షకుని ప్రేమ గమనించురా. కృపకాల గణరక్షకుని కృపను గమనించరా. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఈనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఈనాటికైనా
నాటికైనా మారాలి. ఏంటి తెలియదు, ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో తెలియదు. ఊపిరి ఆగిపోతే తర్వాత ఏం చేస్తాం? కళ్ళు తెరిచేసరికి ఎక్కడ ఉంటాం చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఏ స్థలంలో ఉంటాం? పక్కా కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. పక్కా కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు భయంకరమైన అగ్నిగుండమును చూస్తున్నప్పటికీ కూడా, వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూస్తున్నప్పుడు ఈ అగ్నిగుండము కంటే అక్కడ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటూ కలిగే భయంకరమైన అగ్నిగుండం ఏంటో వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఈజీగా వెళ్ళిపోయారు. అందులో ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకినట్లుగా. నాకు ఫిజికల్ గాని నీళ్ళు ఎక్కడైనా కనబడ్డాను అనుకో, నేను ఆరాటం పెళ్లి కొడుకుని గాలి ఎక్కువ కావాలి, చెమటలు పడుతుంటాయి మాట. ఎందుకంటే బ్లడ్ లేకుండా అయిపోయింది కదా, చాలా ఇబ్బంది. ఎక్కువ ఓవర్ మెడిసిన్స్ వాడాను నేను. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు 30 ఏళ్ళుగా చాలా మెడిసిన్స్ వాడాను. దూకాలనిపిస్తుంది నీళ్ళలో సరదాగానే. అలాగా షడ్రక్ మేషక్ అబేద్నెగోండ వీళ్ళు అగ్నిగుండం చూసినప్పుడు భయం అనిపించలేదా? బతిమాలుకోవాలి కదా, ప్లీజ్ రాజా ఒక్కసారికే మమ్మల్ని అనుకోవాలి కదా, నీకు పచ్చొచ్చడం చింత లేదన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ చూడండి. ఈ రోజు క్రైస్తవులు ఆలోచించట్లేదు పరలోకం యొక్క గొప్పతనాన్ని, నరకం యొక్క భయంకరమైన స్థితిని పట్టించుకోకుండా భక్తి చేయకూడదు. మనం కంపేర్ చేసుకోవాలి, జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను, మనం జీవిస్తున్నటువంటి జీవితాలు కొద్ది దినాలు చాలు, మనకి కొన్ని దినాలు చాలు. ఈ దినాలలో మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు మన నుండి సమాజానికి కనబడాలి. హల్లెలూయా. అది కనబడట్లేదు. చుట్టూ ఉన్న అన్నిలు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఎప్పటి నుంచో, మేము పుట్టక ముందు నుంచి క్రైస్తవురాలు. ఎప్పటి నుంచి అంట? పుట్టక ముందు నుంచి క్రైస్తవులు అంట. నోరు పుట్టితే అన్ని సుప్రభాతమే. ఏంటి నోరు ఉప్పితే అంతా కూడా ఏది ఒక దేవుని మాట, ప్రేమ మాట, ఒక తగ్గింపు మాట, మృదువైన మాట, వారిని దేవుని స్వార్థ చెప్పి మందిరానికి నడిపించేటువంటి మాట ఎందుకు రావు? కృపకాలం ఇదేరా, క్రూరం మందేలా. ఎందుకు ఈ క్రూరత్వము? ఈ కృపకాలంలో దేవుని కృపను వేడుకోవాలి. క్రైస్తవ పేరు కలిగి ఉంటే ప్రయోజనం ఏం లేదు. బాప్టిజం తర్వాత పేరు మార్చేసుకోవడంలో ఉపయోగం లేదు. మారు మనసే లేకపోతే, బ్రతికే మారకపోతే ఏ పేరు ఉంటే ఉపయోగం ఏంటంటే? సామెత అంటారు తెలుగులో, ఏ రాయి అయితే పళ్ళు రాలు కొట్టుకోవడానికంట. ఏంటి ఈ రాయికి పళ్ళు ఓడగొట్టబడినా ఏమన్నా ఉంటుందండి? ఏ రాయికైనా ఓడతాయి, ట్రై చేసుకొని కావాలితే. అదే కాబట్టి మనకి పేరు ఇంపార్టెంట్ కాదు, క్రీస్తు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆయన కనబడాలి. కనబడాలంటే ఏం చేయాలి? దేవుడు శ్రమలో కూడా భక్తుడికి తోడై ఉన్నాడంట. అగ్నిగుండంలో వారికి అన్ని రాజులకి కనబడ్డాడు దేవుడు. కనుక అది జరగాలంటే ఈ 4:13 చదివించిన అపోస్తల కార్యములు విజయులైనటువంటి ఈ పామరులే క్రీస్తుతో పాటు ఉన్నారంట. ఈరోజు బైబిల్ చేతిలో ఉంది కానీ వాక్యం గుండెల్లోనికి రావలేదు క్రైస్తవులకి. మరి ఎట్లా క్రైస్తవులు అవుతాం? గుడికి వస్తావు కానీ మనసంతా ఎక్కడో ఉంటుంది. ఎట్లా క్రైస్తవులు అవుతాం మనం? సింహానికి పుట్టినటువంటి పిల్లలు మేము అని అంటాయండి. ఎలా ఉంటాయి? సింహం పిల్లల జాగ్రత్త అంటారు. అది కుక్క పిల్లగా తీసుకుని ఆడుకోవడానికి కదా. మరి మనం యోధా గోత్రపు సింహం పిల్లలు కాదా? చెప్పండి. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు మనం. ఏ పిల్లలు మనం? నల్ల పిల్లలను, తెల్ల పిల్లలను తర్వాత మాట్లాడుకున్నాం. తర్వాత పేర్లు గట్టిగా రాసుకుంటే నల్ల పిల్లలు, తెల్ల పిల్లలు అయిపోవచ్చు మనం. హల్లెలూయా. నేను రాశాను కానీ అవ్వలే, వర్కౌట్ అవ్వలే. ఎంత ఏడాది ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలిపి చిన్నప్పుడు చదువుకున్నాం. నలిపి కానీ తెలుగు కాదు. కానీ పరలోక రాజుల్లో మాత్రం బ్రతుకు సూపర్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. నల్లగొన్నందుకు నష్టం లేదు, తెల్లగొన్నందుకు లాభం లేదు. కానీ క్రీస్తు లేకపోతే మాత్రం ఉంటుందమ్మా చాలా చాలా నష్టం. కాబట్టి మన సహోదరులు, మన దేశ ప్రజలు నశించిపోతున్నారు. చింత లేదా? వాళ్ళని రక్షించాలనేటువంటి బాధ లేదా? స్వార్థ ద్వారా ఏంటి నీవు నేను ఎలా రక్షింపబడ్డాము, అలాగే కొందరు రక్షింపబడ్డానికి ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు కూడా ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా. స్వార్థను ప్రకటించాలి. నీకు తెలిసిన మాట చెప్పు. నీ దేవుడు నీ పట్ల చేసిన మేలుని చెప్పు కొందరికి. దేవుడు నిన్ను ఎలా ఆదరించాడు, నిన్ను ఎలా ప్రేమించాడు, నీ కష్టకాలంలో నీకు ఎలా తోడై ఉన్నాడు చెప్పు. షేర్ చేసుకో ప్రతి ఒక్కరికి. ప్రతి స్థలమందు నువ్వు వెళ్తున్న ప్రతి స్థలమందు కూడా ఇతరులతో పంచుకో. కొందరిని రక్షించడానికి ప్రయాసపడాలి. చేయట్లేదు ఈరోజు క్రైస్తవులు. స్వార్థ అంటే ఇష్టపడట్లేదు అని చెప్తున్నాను. 2 పాయింట్లు రక్తంతో, 1 పాయింట్ రక్తంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల ప్రాంతాలు 20 ఏళ్లుగా ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ నాకు ప్రస్తుతమే ఆస్తి లేదు. నాకు ఈ బట్టలు ఎవరో ఇచ్చినాయి, ఈ వాచ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చింది, ఈ ఫోన్ ఎవరో నాది కాదు, ఎవరో నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఏమీ లేదు నా దగ్గర. కానీ గుండెల నిండా నా యేసయ్య నాతో ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా.
యేసు లేకపోతే మనకు బ్రతుకు లేదండి. ఇది మనకు శాశ్వతమైనటువంటి జీవితం కాదు. హల్లెలూయా. కనుక సంఘము మనల్ని నిన్ను నన్ను కూడా భక్తులుగా తయారు చేసే కర్మాగారం ఈ సంఘం అన్నమాట. తయారవడానికి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనల చేత, ఉపవాసాల చేత, ఆరాధనల చేత, ఆల్నేటి ప్రార్థనల చేత మనం కూడుకుని ఏం చేయాలంటే క్రీస్తు పోలిక, క్రీస్తు రూపం రావడానికి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని ఇతరులు తెలుసుకోవడం కొరకు మనం ప్రయాసపడాలి, ఆరాధపడాలి. నేను చెప్తున్నాను, యేసుతో నీవు ఉంటే, వాక్యముతో నీవు ఉంటే, దేవుని సన్నిధితో ఉంటే, దైవజనులతో ఉంటే ఆటోమేటిక్గా తెలుసా, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు మించిన జ్ఞానం నీకు వస్తుందట. వీళ్ళు విద్యలేని పామర్లే కదా. అంతకుముందు పేతురు యోహానుల చరిత్రను చూసుకుంటే ఎవరు వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన వాళ్ళు ఒక్కడు లేడు. వీళ్ళు బెత్సయిదా అనేటువంటి ఒక కుగ్రామానికి చెందినటువంటి వారు. ఆల్మోస్ట్ అపోస్తులు చాలా మంది అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు. అందులో గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉన్నటువంటి ఒక లూకా సువార్త కానీ అపోస్తుల కార్య గ్రంథం రాసినటువంటి లూకా భక్తుడు మాత్రమే వైద్యుడిగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ విద్యలేని పామర్లే. అపోస్తులైన పౌలు గారిని పక్కన పెట్టండి, బర్నబా గారిని పక్కన పెట్టండి, ఈ మిగిలినటువంటి వీరందరూ కూడా విద్యలేని పామర్లు. బెత్సయిదా ప్రాంతానికి ఒక కుగ్రామం, అది ఒక పల్లె ప్రాంతం లాంటిది మాట. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎప్పుడైతే క్రీస్తుతో పాటు శరీరధారైనటువంటి క్రీస్తుతో వారి జీవితాలు జరుగుతున్నాయో ఆటోమేటిక్ గా వీరి స్వభావాలు మారిపోయి, వీరి ఆలోచనలు మారిపోయి, జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి, ఎలాగా వాళ్ళ మాటల ముందు మనం మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. 119వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 119వ కీర్తన 99, 100 వచ్చిన త్వరగా ఒక చదువు సహాయం చేయండి. ఈ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఆ 9 అన్నాడు, నీ ఆజ్ఞ నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శక్తులు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. హల్లెలూయా. అంటే నువ్వు క్రీస్తుతో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే, కొనసాగుతూ ఉంటే ఎన్ని ఆశీర్వాదాలన్నీ నీకే. హల్లెలూయా. ఎందుకంటే ఏం కావాలండి నీకు? ఈ అపోస్తలులు క్రీస్తుతో పాటు ఉన్నారు, నిజ క్రైస్తవులుగా వారి సమాజానికి కనబడ్డారు, వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వారిలో ఉన్నాడని. నేను రామాయణ గ్రంథాన్ని 14 రోజులు కంటిన్యూగా చదివాను. నేను 14 రోజులు. నేను పిచ్చోని, నేను చెప్పాను కదా, నరనాన్న నింపుకున్న ఐంద్వ తత్వాన్ని రోజుకి 1000 సార్లు అనేవాడిని రామ రామ అని చెప్పాను. యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను. సాక్షి విని 10 మంది ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి భయంకరమైన తిట్టలు బూతులన్నీ తిట్టారు. తిట్టుకోండి అనుకున్నాను, నేను దూషించలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అందులో హనుమంతుడి గారు అంటారు, ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎక్కడుండే గుండెలు చీల్చుకుని పెడతాడు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠము. ఈరోజు ఫోటో మనం పిక్ ఎక్కడ చూపించక్కర్లే. ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీవున్న స్థితిలో నుండే నువ్వు క్రైస్తుడు కాబట్టి. నేను అన్నా చాలా స్థలాల్లో, నేను క్రైస్తుడిగా ఉన్నాను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఇంటి ముందు ఇక్కడ ఏమంటారు మరి, గుమ్మడికాయ ఉంటారు కదా, బూడిద గుమ్మడికాయ ఏలాలు కొట్టుకుంటారు, ఏదో దిష్టి పెట్టుకుంటారు. కొన్ని తలకాయలు అలా ఏలాలు కొడదాం అనుకున్నాను మా ఊర్లో. ఎందుకంటే 2004లో నక్సలైట్ అవి కొందరిని చంపేద్దాం అనుకున్నాను. కత్తి పెట్టి, బాంబు పెట్టి, తుపాకీ పడదాం అనుకున్నా. చెప్పా, ఈరోజు క్రైస్తవుడిగా ఉన్నాను కాబట్టి మీరు బ్రతికిపోతున్నారు. చాలా మంది సేవకులు అయ్యారు కాబట్టి వాళ్ళు బ్రతికిపోతున్నారు. చాలా మంది సేవకులు ఎలాగయ్యారు? రౌడీలుగా, గుండాలుగా, భయంకరమైన వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు దర్శిస్తే వారు దైవజనులు అయిపోయారు. అపోస్తలులైనటువంటి పౌలు గారు ఎలా ఉన్నారు మరి? ఒకప్పుడు స్టెఫను భక్తుని చంపేస్తుంటే కాపలా లేడా? సౌలుగా ఉన్నప్పుడు అందరిని అల్పించేవాడు. ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత దేవుని కొరకు దెబ్బలు తింటున్నాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను ఒకటే మాట, ఇది ఒక 1000 ప్రసంగాలకు సమాధానం. హల్లెలూయా. నీతో క్రీస్తు ఉండాలి అంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న జీవితంలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, కుటుంబంలో నువ్వు క్రీస్తుతో ఉండాలి. క్రీస్తు కోసం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడి కోసం సండే ఒకరోజేనంటే దేవుడు సండే ఒకరోజున బైబిల్ ఓపెన్ చేసేది. ఈ బ్లడ్ లాస్ అవుతూనే కళ్ళు చీకడైపోతే, రక్తం పోయేటువంటి వ్యక్తులు కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. నా ఇంటర్మీడియట్లోనే కళ్ళు చీకడైపోయినాయి నాకు. 6 ఏండ్లు ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా ఆపరేషన్ తర్వాత చచ్చిపోదామని అన్యుడిగా ఉండి 6 సంవత్సరాలు ఇంట్లో నా తల్లికి కూడా తెలియకుండా ఈ రోగంతో ఒక్కడిని ఫేస్ చేశాను. మెడిసిన్ లేదు, ఫుడ్ లేదు, పథ్యం లేదు, నరక వేదన. రోజు వామిటింగ్ అయితే మా స్లాబ్ పైకి వెళ్ళి, డాబా పైకి వెళ్ళి చీకట్లో వామిట్ చేసుకునేవాడిని.
చాలా నరక వేదన అనిపించాను. అనేకసారి లెటర్ రాసుకుని, అమ్మ నన్ను క్షమించి, నేను చచ్చిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఆ ప్రాబ్లం నన్ను వెంటాడుతోంది, మీకు తెలియకుండా నా వల్ల కావట్లేదు, ఇంకా వెళ్ళిపోతున్నాను. కాకినాడ రైల్వే ట్రాక్ దగ్గరికి, ఇండ్రిను మడ చెట్ల దగ్గరికి ఉరి పెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను నేను. అలా విఫలమైన తర్వాత ఇలాగే ఒక కోటం జరుగుతుంటే మా అన్నయ్య తీసుకెళ్లే దైవజనులు రంజితోఫరి గారు 2005 ఏప్రిల్ 25వ తారీఖున తాళరే ప్రాంతానికి వస్తే, అప్పుడు 10th క్లాస్ అయింది నాకు, 2004-05 బ్యాచ్ అది. ఇప్పుడు 10th లాగా ఉన్నావు కదా రాన్నట్టుంది. హల్లెలూయా. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ మొన్నే రాశానంటే నమ్ముతారు కదా. హల్లెలూయా. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పాప బాబు కూడా ఉన్నారు. దేవుడు అది కూడా చేసేటండి. సో ఆ మీటింగ్కి నేను అక్కడికి వెళ్తే నాకు తెలీదు, బైబుల్ తెలీదు, ఏమీ తెలీదు, కూర్చున్నాను. అలాగే ఏదో చెప్తున్నారు, వాక్యము విన్నాను. దేవుడు అక్కడ పట్టుకున్నాడండి. హల్లెలూయా. 2005 ఏప్రిల్ 25 నా బ్రతుకు మారినటువంటి రోజు. హల్లెలూయా. నా పుట్టినరోజు కంటే నేను బాప్తిజం పొందినటువంటి రోజు, నా పెళ్లి రోజు, ఇంకొక నాకు పరిచయం, ఇలా అన్ని రోజుల కంటే క్రీస్తు నాలోనికి వచ్చిన రోజే నాకు ఇంపార్టెంట్. హల్లెలూయా. మర్చిపోవద్దు అసలు ఎప్పుడు కూడా రోజుని. జన్మజన్మ కంటే, మానవ జన్మ కంటే క్రీస్తును ఉదయిస్తున్న రోజే అసలైనటువంటి రోజు. హల్లెలూయా. ఇప్పుడైనా మనం బ్రతుకుదామా క్రీస్తు కొరకు? క్రీస్తు లేనటువంటి జీవితంతో వద్దు. అనేకుడికి అందుకే సాతానుడు ఆఫర్స్ ఇచ్చాడు. ఈ ధనమంతా నీకే, నాకు మొక్కుతావా? ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారే లూకాసు వార్త 4 చూడొద్దు, ఓపెన్ చేయొద్దు, టైం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతాను. షార్ట్ ఇవ్వండి, సమయం ముందు ఇచ్చేస్తాను. 40 days ఫాస్టింగ్ ఉంటే ప్రభువారు సాతాను ఏమని శోధించాడు? నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. తర్వాత ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి, నువ్వు నాకు మొక్కుతావా, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒకటేమో చచ్చిపోమంటున్నాడు, పైనుంచి కిందకు దూకమంటున్నాడు, ఎందుకు చనిపోమని. ఎందుకు అలా అంటే, శిలువ మరణము కాకుండా వేరేగా యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద చంపాలని సాతానుడు అనేక కుట్రలు చేశాడు. అందుకనే ఈ శాస్త్ర నుండి, పరిశుల నుండి పలుమార్లు యేసు ప్రభువారు తప్పించుకుని పోయినను రాయబడి ఉంది. హల్లెలూయా. ముందు చనిపోకూడదు దేవుడు, ఎందుకంటే యజ్ఞం అవ్వాలి. పురాణాల్లో కూడా దేవుంది. ఓం బ్రహ్మపుత్రాయ నమః, యజ్ఞమై ప్రజాపతి అని రాయబడి. ఓం పంచగాయాయ నమః, 5 గాయాలు అవ్వాలి. పురాణాలలో, వేదాలలో బలి ఇవ్వడానికి కోరుకున్నటువంటి ఆ అజామైగం, ఆ మేక పశువు ఏదైతే ఉందో దానికి ఎముకలు, ఒక ఎముక కూడా విరగడానికి వీలు లేదు. అలా యేసు ప్రభువారిని సిలువలో అన్ని దెబ్బలు కొట్టారు కదా, అంత హింసించారు కదా, ఒక్క బోన్ కూడా ఫ్రాక్చర్ కాలే కదా. చరిత్రకారులు వివరించారు, ఒక్క ఎముక కూడా ఎరగలేదు. ఎందుకంటే పురాణాలలో, వేదాలలో దేవుడు తనను గూర్చినటువంటి సంగతులను అనుమతించాడు దేవుడు. హల్లెలూయా. యేసును గూర్చినటువంటి వార్త ఈ గాలి సర్వవ్యాపకము, అన్ని ప్రపంచమంతా, ఆకాశం, ఈ భూమి మధ్యలాగమంతా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం పీల్చుకునేటువంటి ఈ జీవవాయువు ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథాన్ని ఓపెన్ చేసినా భగవంతుని గురించి, రక్షకుడు గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. కాదనడానికి అవకాశం ఏ ఒక్కరికి లేదు, అసలు ఏ రిలీజన్ వరకు కూడా లేదు మాట. ప్రతి ఒక్కరి దాంట్లో కూడా రక్షణ కూర్చున్నటువంటి ఛాయలు ఉన్నాయి. మరి చెప్పండి, పురాణాల్లో బ్రహ్మకు పుత్రుడు పుడతాడంట, మరి స్త్రీకి లేకుండా ఎట్లా పుడతాడు? ఇప్పుడు అంటారు కన్యకి ఎలా పుట్టాడు మాకు చెప్పండి అని పెద్ద కొత్త కవులు చెప్తున్నారు. కన్యకి ఎలా పుట్టాడు చెప్పండి అంటున్నారు సోదరులు, విమర్శిస్తున్నారు. చెప్తారా అంటే వినరు, ప్రశ్నలు వేయడమే కానీ ఆన్సర్ తీసుకోరట. ఎవడైనా సరే ఒక మాట అంటే, ప్రశ్న అడిగితే ఆన్సర్ తీసుకునే దమ్ము గర్స్ ఉండాలన్నమాట. హల్లెలూయా. తీసుకునే దమ్ము గర్స్ లేని వాడు ప్రశ్న వేయడానికి అనర్హుడు, అన్ఫిట్ అంటే. నిజంగానే వీరుడు, సూర్యుడు, ధీరుడు అంటే ప్రశ్న సమాధానం తీసుకోవాలి అంతే తప్ప ప్రశ్న చేసి వదిలేస్తాడంటే అలాగా. మరి ఓం పంచగాయ నమః అంటే ఈ పంచగాయాలు, 5 గాయాలు ఎవరికైనా చెప్పండి? తలలో ముళ్ళ కిరీటము, కాళ్ళు, చేతులలో మేకులు, పక్కల బలిపోయి, మరి ఎవరికైనా పంచగాయాలు? ఎవరికైనా కనబడట్లేదు అక్కడ. అవును కదా, ఎవరికి లేవు కదా, మరి వీడు ఇలా అన్నాడు ఎట్లా? మరి అదే మరి. అందుకే స్వార్థ ప్రకటన అనేది సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి ప్రకటన ఇది. కొత్తని, చంపని, హతసాక్షుల కవులలో ఒకవేళ మన పేరు ఉన్న మనం ధన్యులమే. హల్లెలూయా. ఏంటి? క్రీస్తు ఎవరో తెలియనటువంటి వారుగా యేసయ్య పేరు చెప్తే కొడతారేమో, చంపుతారేమో, యేసయ్య పేరు చెప్తే రేషన్ ఇయ్యరేమో, పెన్షన్ ఇయ్యరేమో, ఉద్యోగులు తీసేస్తారేమో, మనకు వచ్చి ఆపేస్తారేమో అని ఆ భయంతో బ్రతకడ కంటే నేను క్రీస్తును ఆరాధిస్తున్న వ్యక్తిని చచ్చిపోవడమే నేను. హల్లెలూయా. ఎందుకంటే బ్రతకడం దేని కొరకు బ్రతకడం? మన బ్రతకడం వల్ల దేవునికి మహిమ కలగకపోతే ఎందుకు మన జీవితము? చెప్పండి. మన పక్క రాష్ట్రంలో, ఒడిశా పక్క ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రీసెంట్ గానే లాస్ట్ మంత్
బిందు సోదైనటువంటి ఒక సహోదరుని, ఒక గిరిజన సహోదరిని చూశారు అందరూ కూడా. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయింది. మా మినిస్ట్రీ నుంచి కూడా కొంతమంది దైవజనులు ఆ ప్రాంత వాసులకి చాలా అమౌంట్ అన్ని ఇక్కడ తీసుకెళ్లి అక్కడ సహకరించారు. అక్కడ ఏం చేశారంటే వాళ్ళని మీరు గర్వాపిస్ అవ్వాలి, రిటర్న్ గా మీరు కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రివర్స్ గా హైదరాబాద్లోనికి రావాలి మీరు, లేకపోతే మిమ్మల్ని చంపుతాం మీ ఆస్తులని పొలాలు అవి లాక్కుండి డాక్యుమెంట్ మీద బలవంతంగా ఎలుముదలు ఎంచుకుని బాణాలు తీసి ఆ సహోదరిని ఒక్కొక్కడు బాణాలతో హింసించి కత్తులతో కొట్టి చెప్పు వదిలేస్తావా అని భయంకరంగా చేశారు. కానీ ఈ రోజు ఏ క్రైస్తవుడు కూడా బలవంతంగా ఎవరిని తీసుకొచ్చి నీటిలో బాప్తిజం లేదు. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా నీవందరినీ కుటుంబంలో చెప్పి, స్త్రీ అయితే భర్తను ఇంట్లో వాళ్ళకి చెప్పి బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు, పిల్లలైతే తల్లిదండ్రులు చెప్పి వచ్చారండి. బలవంతంగా బాప్తిజం ఇవ్వలేదు కదా ఏ దైవం కూడా. అది మన చేతిలో ఉంది. నేను ఇష్టపూర్వకంగా వెళ్ళానండి. మా అమ్మగారికి మా పెద్దానికి తెలియదు నా బాప్తిజం సంగతి. ఎందుకంటే రక్షకుడు నావలోనికి వచ్చాడు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. మా చిన్న చెల్లి నాకంటే ముందు తెలుసుకున్నారు. నేను అన్నాను వాళ్ళతో, నాకు కావాలి యేసయ్య, నేను బాప్తిజం తీసుకుంటానండి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం 2005 ఆగస్టు 19వ తారీఖు వరలక్ష్మి వ్రతం. ఆ రోజు మన ఇండియాలో ఆంధ్ర మా తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నాను బాప్తిజం. 2 సంవత్సరాలు ఇంచుమించు నా తల్లికి కానీ నా అమ్మకి తెలియదు. నా తల్లి మారు మనసు పొంది రక్షణ పొందడం వరకు 8 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కన్నీరు కాచాను నేను. హల్లెలూయా. ఈ రోజు సరే నేను దేవుడిని నమ్ముకున్న బాప్తిజం తీసుకున్నాను. మా అమ్మని బలవంతంగా, నాకు ఇష్టం మా అమ్మ అంటే, నేనన్నా మా అమ్మకి ఇష్టం, బలవంతంగా తీసుకెళ్ళి ముంచేసాను మా అమ్మని. నేను ఒకటి చెప్పాను, మారు మనసు లేకుండా మునుగున ఉపయోగం లేదని చెప్పాను మా అమ్మకి. నీ కొడుకు ఏదో చావుతో ఉన్నాడని నువ్వు వేసేది నమ్ముకోవడం ఉపయోగం లేదు. నీ స్నానం నీకు అవసరం, నువ్వు గాలి పీల్చుకుంటే బ్రతుకుతావు, నువ్వు నీళ్లు తాగితే దావం తెస్తావు. అలాగనే నీ పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు, రక్తం చెందించాడు. అది నువ్వు నమ్మితేనే నీకు రక్షణ వస్తుంది. ఇది నువ్వు నమ్మకుండా నా కొరకు ఎప్పుడు నువ్వు తీసుకోవద్దు, అది చెల్లదు అమ్మ అని మా అమ్మకి అలా సువార్త చేస్తూనే 8 సంవత్సరాల్లో నేను ప్రసవేదన పడ్డాను దేవుని సన్నిధిలో. అలాగే 2013 డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో నా తల్లి బాప్తిజం పొందింది. హల్లెలూయా. వీళ్ళేమో మొత్తం మార్చేశారని కొడుతున్నారు, చంపుతున్నారు, గర్వాపీస్ అవ్వాలని వీడియోలు పెట్టి ఇగో ఎంతమంది వచ్చేసారు అందరు మా దాంట్లో చెప్తున్నారు. కానీ ఏ క్రైస్తవుడు అలా చేయలేదు కదా సమాజంలో. ఇష్టపూర్వకంగా వస్తేనే మనకి పాస్టర్లు బాప్తిజం ఇచ్చారు. అందుకని పాస్టర్ గారు ఇంటికి వచ్చేసి పొద్దునని ఇంట్లో ఎవరున్నారో రక్షణ బంధువులు ముంచేది అర్జెంట్కి నేను ముంచారా? ఎవరు ముంచలేదు అలాగా. కాబట్టి క్రైస్తవుడు ప్రతిదీ కూడా చట్టపరంగాను సమాజ పరంగాను న్యాయపరంగానే చేశారు. వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, సమాజాన్ని ఉల్లంఘిస్తూ, అవమానపరుస్తూ, ఇక కొడుతూ, చంపుతూ, బెదిరిస్తూ తీసుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను, ఒకవేళ చనిపోయి మనకు క్రీస్తు నిమిత్తము నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నీకంటే ధన్యురాలు ఎవరో ఉండరు ఇంకా. హల్లెలూయా. ఈ రోజు భయపడితే స్వార్థ చేయలేం, భయపడితే వాక్య పరిచయం చేయలేం, భయపడితే దేవుణ్ణి ప్రకటించలేం. ఏదో ఒక రోజు చావు వస్తుంది. చావు రాకముందే చక్కబెట్టే దేవుని కొరకు. హల్లెలూయా. చావు రాకముందే చక్కబెట్టే దేవుని కొరకు. అయ్యి బాబు ఎవడో ఏం చేస్తాడని ఎంతకాలం భయపడి దాక్కుంటాడండి? అది లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, క్రీస్తు మనలో కనబడాలి, మన ప్రవక్తలు కనబడాలి, మన ప్రేమలో కనబడాలి. క్రైస్తవులుగా కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదరించవలసిన సమయంలో ఆదరించాలి, ఓదార్చవలసిన సమయంలో ఓదార్చాలి, సహకరించవలసిన సమయంలో సహకరించాలి. అన్ని విధాలుగా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సమాజాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత డాక్టర్ది కాదు, యాక్టర్ది కాదు, లాయర్ది కాదు, పోలీస్ ఎవరిది కాదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తు మాత్రమే. దానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన పరిధిలో మనం చేద్దామండి, పని చేయగలిగినాక చేద్దాం. మొదలు పెట్టామనుకో ఏదో రోజు అవుతుందా లేదా? అసలు మొదలే పెట్టలేదు అనుకో ఏమీ చేయాలి. విమానం మీద ప్రయాణం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇంట్లోంచైనా ఒక్క అడిగేకి లేకపోతే మంచం మీదకి విమానం వస్తుందా? వస్తుంది. తీర్థాల్లో పండుగలు అమ్ముతారు కదా విమానాలు, బొమ్మలు, అవి వస్తాయి మంచం మీదకి. నువ్వు ఎక్కడైనా పని చేయవు, తొక్కడానికి పని చేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కే విమానం రావాలంటే నువ్వు కొన్ని అడుగులు బయటికి వెయ్యాలి. అలాగే క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలంటే నువ్వు అడుగులు బయటికి వెయ్యాలి, నోరు తెరవాలి, దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి సహకరించాలి, వారికి ప్రోత్సాహంగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించి అన్నీ చేయాలి. కాబట్టి నేను చెప్తాను, బబులోను సామ్రాజ్యంలో నిష్ఠ కలిగినటువంటి యూదులని వ్రాయబడి ఉంది. అక్కడి నుండి బానిసలు ఉన్నటువంటి వారి జీవితాల్లో గురువు అయినటువంటి నెబుకద్నెజర్ ఎవరిని చూశాడంటే క్రీస్తువుని చూశాడు. హల్లెలూయా. అందుకే ఎవరు నిజ క్రైస్తవులు అంటే ఈరోజు నామకార్థ క్రైస్తవులతో క్రైస్తవ సమాజం వెళ్ళిపోయి ఉన్నది.
అందుకని భక్తులేమో బ్రష్లుగా కనబడుతున్నారు, బ్రష్లేమో భక్తులుగా కనబడుతూ ఉన్నారు. వీళ్ళలో సమాజానికి ఎవరు నిజమైన క్రైస్తవులు కనబడట్లేదు. కాబట్టి మన జీవితంలో ఒకటే తీర్మానం, నేను నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను నిజమైన క్రైస్తవురాలిగా బ్రతకాలి నేను అని ఒక సమర్పణ తీర్మానాన్ని కలిగి మనం లేకపోతే పరలోక రాజ్యంలో ఎక్కబడే అవకాశం ఉంటే పక్కన పెడితే ముందు నరకం తప్పించుకోలేము. హల్లెలూయా. ఏంటి అగ్నిగుండం అంటే భయం కాదా? వాళ్ళకి భయం కాదా? చెప్తున్నా, అన్ని ఆశీర్వాదాలు యేసుతోనే ఉన్నాయి. ఆయన్ని దూరంగా పెట్టి మనం ఎన్ని ప్రార్థనా కూడుకులకు వచ్చినా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉపయోగమేమీ లేదు. షడ్రకు మేషకు అభిజ్ఞకోలేతో అగ్నిగుండములో నీవును ఉంటివే, నిన్ను సేవించిన దానియేలును సింహములో కాపాడుచుంటివే. షడ్రకు మేషకు అభిజ్ఞకోలేతో అగ్నిగుండములో నీవును ఉంటివే, నిన్ను సేవించిన దానియేలును సింహములో కాపాడుచుంటివే. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదర, చివరిగా ఒక మాట మాట్లాడి ముగిస్తున్నాను. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారి కోసం కూడా నాకు ఏమీ తెలియదండి. నరసాపురంలో పాస్టర్ గారు నేను ఒకరినొకరు కలుసుకున్నాం అంతే. తర్వాత అనిపించింది, ఆయనలో ఒక భారాన్ని చూశాను, ఆశను చూశాను. నేను ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాను అసలు, ప్రేస్కి అసలు. హల్లెలూయా. ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాను అసలు. అలాగే దైవజనుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు ప్రార్థన చేశాం, సిస్టర్ గారిని మాటలు ప్రార్థన చేశాం. తర్వాత రీసెంట్గా ప్రేస్ పెట్టినప్పుడు దైవజనుడు అక్కడికి నేను తీసుకురావడం జరిగింది. ఏమీ డీటెయిల్స్ ఏమీ తెలియదు, ఎందుకంటే మాట్లాడడానికి సమయం లేదు. ఇక్కడికి వచ్చాను, దైవజనుడు నాతో మాట్లాడడానికి కూడా సమయం లేదు. ఇది ప్రేయర్స్ ఉంటాయి కదా. చెప్తున్నాను ఒకటే ఒక మాట, హూ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్? ఎవరు నిజ క్రైస్తవులు అంటే ఈరోజు షడ్రక్ మేషక్ నుంచి అభిజ్ఞగో నుండి ఏంటి ఆరాధిస్తున్నటువంటి యేసుని నెబుకద్నెజరు చూసినట్లుగా ఈరోజు మన ప్రాంతాలలో మనం ఉన్నటువంటి స్థలాలలో మనం ఆరాధిస్తున్న దేవుడిని మన చుట్టూ సమాజం చూడాలి. హల్లెలూయా. చూపించకపోవడం మనదే తప్పు. చూపించినా కానీ చూడకపోతే అవతల వాళ్ళు తప్పు. కాబట్టి చూపించకుండా తప్పు పడమంటావా, లేకపోతే చూపించి నాదేమి తప్పు లేదేసాయి అని చెప్దామా? చెప్పండి, ఏం చెప్దాం? నేను చూపించలేసా, ఐ విల్ ట్రై, నేను చేసాను, నా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు చూడకపోతే నేనేం చేసేది అంటే ఏసై నిన్ను లెక్క అడగడు. వారు వినను వినకపోయి నువ్వు చెప్పు అన్నాడు, ప్రకటించమన్నాడు. చెప్పి వెంటారు లెక్కలేదు, బాగా ధూళి దులిపేసి వచ్చే అదే సాక్ష్యం అన్నాడు రేపు. హల్లెలూయా. కానీ చూపించకపోతే నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, అదే అన్నాడు భక్తి గారు, క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్టరీ. దేవుని పరిచర్యలో నువ్వు చేసే పనులంటిటి కొంత నీ అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు, ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు అధికారి కావచ్చు, ధనం ఉండొచ్చు, నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు అన్ని కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని కార్యములకు, సంఘ నియమాలకి నష్టము కలిగే విధంగా ఉండొద్దు. అది క్యారెక్టర్ అంటే. నీ పరిశుద్ధత అది అట బలహీనత అది నీ వ్యక్తిగతం దేవుడు చూసుకుంటాడు. అది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుకి ఇష్టడై ఉండడు. దేవుని చూడడు. ఎబ్రీ పత్రి 11:6 ఆల్రెడీ భక్తుడైన పౌలు చెప్పాడు. దానికోసం నేను మాట్లాడట్లేదు, ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి ఈ సంగతి నేను చెప్పట్లే. ఏంటి నాలో లోపాలు, నీలో లోపాలు, ప్రతి మనసు అనేకమైనటువంటి లోపాలు ఉంటాయి. నేను చెప్తున్నది ఏంటంటే, మనము నమ్మినటువంటి దేవుడు మనతో ఉండకపోతే ఎందుకు మన బ్రతుకు? చెప్పు. మనతో ఉన్ననాడే కదా మనం ఎక్కడిని చూడగలుగుతారు. అందుకు ఫస్ట్ మనం రిసీవ్ చేసుకుందాం దేవుని వాక్యమును, మనం ఆహ్వానిద్దాం. పొట్టి చెక్కయ్య తన ఇంటిలోకి యేసయ్యను ఆహ్వానించాడు, వెంటనే జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఇదేంటి వీడు పాపి అయినటువంటి మనుషుడి ఇంట్లోకి వెళ్తున్నటువంటి బోధకుడు అని అన్నారు అందరూ.
అంతకు ముందు యేసు ఆ ఇంటికి వెళ్ళక ముందు వరకు తన క్యారెక్టర్ అడ్రస్ ఏంటి? సిన్నర్. అతడు ఒక పాపి కదా. కానీ యేసు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని జీవితం మారిపోయింది. ఈ రోజే చెప్తున్నాను, ఈ రాత్రి నీ జీవితం మారిపోతున్నది. హల్లెలూయా. రిసీవ్ మై లార్డ్. ఎస్, నేను ఈ వాక్యాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను దేవుని ఆహ్వానిస్తాను. ఎవరైతే తన హృదయ తీర్మానంతో ఆహ్వానిస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నిజమైన క్రైస్తవురాలు ఉండడానికి ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నింపి నీ నుండి నా నుండి సమాజంలో నశించిపోతున్న అనేకుల్ని రక్షించుకుని నిత్య జీవానికి నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనుల సమయం చేస్తాను. అందరూ తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియ